పత్ర రకాలు. పత్రాలు తిరిగి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సరళ పత్రము, రెండు సంయుక్త పత్రము. మళ్ళీ సంయుక్త పత్రము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పిచ్కార సంయుక్త పత్రము, రెండు హస్తాకార సంయుక్త పత్రము. నెక్స్ట్ చూడండి, పత్ర విన్యాసాలు చూసుకుంటే పత్ర విన్యాసాలు మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏకాంతర పత్ర విన్యాసము, రెండు అభిముఖ పత్ర విన్యాసము, మూడు చక్రీయ పత్ర విన్యాసము. ఇవి పత్ర విన్యాసాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పత్ర రూపాంతరాలు ఉన్నాయి. ఈ రోజటి క్లాస్లో పత్ర రకాలు, పత్ర విన్యాసము, పత్ర రూపాంతరాల గురించి డీటెయిల్గా వివరించుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ పత్ర రకాలు చూడండి. పత్ర రకాలు చూస్తున్నాము. దాంట్లో పత్రాలు రెండు రకాలని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ సరళ పత్రం. సరళ పత్రము అంటే పత్రదళము అవిభక్తంగా లేదా విభక్తంగా ఉండి విభక్త కాలకు మనకి ఎలా ఉంటాయంటే నడిమి నేను తాకకుండా ఉంటే అటువంటి పత్రాన్ని మనం ఏమంటాము అంటే సరళ పత్రము అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆకు తీసుకుంటే ఆకు లోపల నడిమీనే ఇది కదా, ఈ నడిమీనేని తాకకుండా ఉండే పత్రాన్ని మనం ఏమంటారు అంటే సరళ పత్రము అని పిలవడం జరుగుతుంటుంది. సెకండ్ వన్ సంయుక్త పత్రము. సంయుక్త పత్రము అంటే పత్రదళం నడిమి ఈనే వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరుస్తే దానిని మనం ఏమంటాము అంటే సంయుక్త పత్రము అంటాము. అంటే ఏంది సంయుక్త పత్రము అంటే నడిమి ఈనే వరకు మనకు పూర్తిగా విభక్తమైన అనేక పత్రకాలు ఉంటే వాటిని మనం ఏమంటారు అంటే సంయుక్త పత్రం అని పిలవడం జరుగుతుంటుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, సరళ సంయుక్త పత్రాల రెండింటిలోనూ గ్రీవపు మొగ్గలు ఉంటాయని చెప్పుకున్నాం. మళ్ళీ కింద ఏమని చెప్పుకుంటున్నాము, సంయుక్త పత్రాలలోని పత్రకాల గ్రీవాలలోపు మాత్రము గ్రీవపు మొగ్గలు ఉండవు అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సంయుక్త పత్రాలు తిరిగి రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, పిచ్కార సంయుక్త పత్రము. ఇది ఏం చేస్తుందంటే దీని లోపల అనేక పత్రకాలు అనేక విన్యాసాక్షం పైన అమరి ఉంటాయన్నమాట. అంటే దీని లోపల పత్రకాల లోపల ఒకే విన్యాసాక్షం పైన అమరి ఉంటాయి పత్రకాలు, అనేక పత్రాలు. దానిని ఏమంటారు అంటే పిచికారి సంయుక్త పత్రం అని పిలుస్తారు. ఉదాహరణకు వేప. సెకండ్ వన్ చూడండి, హస్తాకార సంయుక్త పత్రము అంటే దీనిలో పత్రకాలు ఒకే చోట సంలగ్నం చెంది ఉంటాయి. ఇక్కడనేమో అనేక పత్రాలు ఒకే విన్యాసాక్షం పైన, ఇక్కడనేమో పత్రాలు ఒకే చోట అన్నమాట ఉంటాయి. దీనికి ఉదాహరణ చూసుకుంటే హస్తాకారకు మనకు బురగ అంటే సీబా మొక్క మనకు ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ పత్ర విన్యాసం. పత్ర విన్యాసం చూసుకుంటే మనకు కాండం పైన శాఖల పైన పత్రాలు మనకు అమరి ఉండే విధానాన్ని మనం ఏమని పిలుస్తారు, పత్ర విన్యాసము అని అంటారు. మళ్ళీ పత్ర విన్యాసాలు తిరిగి మూడు రకాలు. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఏకాంతర పత్ర విన్యాసం. ప్రతి కనుపు వద్ద ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. అంటే మనకి ఇట్లా చూసుకుంటే ఈ కనుపు కడ అనేక రకాలైన ఆకులు కాకుండా ఒకే ఆకు రావడం జరుగుతూ ఉంటుంది. దానిని మనం ఏమంటారు అంటే ఏకాంతర పత్ర విన్యాసం అని పిలుస్తారు. మనం దాన్ని ఉదాహరణకు చూసుకుంటే మందార, ఆవ, సూర్యకాంతము పుష్పాలలోపు చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అభిముఖ పత్ర విన్యాసం. ఇదేమో ప్రతి కనుపు దగ్గర రెండేసి పత్రాలు ఏర్పడి ఎదురెదురుగా అమరి ఉంటాయి అన్నమాట. ఏకాంతర లోపు మాత్రం ఒకటే పత్రం ఉంటుంది కనుపు దగ్గర. మనకు అభిముఖ పత్రముల లోపల రెండు పత్రాలు ఉంటాయి కనుపు దగ్గర. అవి ఎలా ఉంటాయంటే ఆపోజిట్గా ఉంటాయన్నమాట. ఉదాహరణకు చూసుకుంటే దానికి జిల్లెడు, తర్వాతకి జామ చెట్టు లోపల ఈ పత్ర విన్యాసాన్ని చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చక్రీయ పత్ర విన్యాసం చూడండి. ప్రతి కనుపు దగ్గర రెండు కంటే ఎక్కువ పత్రాలు వలయంగా అమరి ఉంటాయి. అంటే ఒకటి ఉంటేనేమో ఏకాంతరం, రెండు ఆపోజిట్లో ఉంటేనేమో అభిముఖం, రెండు కంటే ఎక్కువగా ఉంటేనేమో అది చక్రీయ పత్ర విన్యాసము. వీటికి ఉదాహరణ చూసుకుంటే నీరియం, ఇది గన్నేరు అనమాట. అదేవిధంగా ఆల్స్టోనియా అనేది రావడం జరుగుతుంది చక్రీయ పత్ర విన్యాసంకి. ఇది పత్ర విన్యాసం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, పత్ర రూపాంతరాలు. ఒకటి చెప్పుకుంటే మనకి ఈ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, పత్ర రూపాంతరాలలో చూసుకుంటే కిరణజన్య సంయోగ క్రియ గాక ఇతర విధులను నిర్వహించడానికి పత్రాలు తరచూ రూపాంతరం చెందుతూ ఉంటాయి. దాంట్లోపల ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ నులితీగలు, సెకండ్ వన్ కంటకాలు, థర్డ్ వన్ పొలుసాకులు, ఫోర్త్ వన్ ప్రతిపత్తి పత్రాలు, ఫిఫ్త్ వన్ బోను పత్రాలు, సిక్స్త్ వన్ నిలువ పత్రాలు, సెవెంత్ వన్ శోషణ పత్రాలు, ఎయిత్ వన్ ప్రవాసనం.
ఇప్పుడు ఒక్కొక్క వాటి గురించి వివరించుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ నులితీగలు చూడండి. కొన్ని బలహీనమైన కాండాలు గల మొక్కలలో పూర్తి పత్రము కానీ పత్ర భాగాలు కానీ రూపాంతరం చెంది నులితీగలుగా మారుతాయన్నమాట. అంటే బలహీనమైన కాండాలు ఏవైతే ఉంటాయో అవి నులితీగలాగా మార్పు చెందుతూ ఉంటాయి. ఇవి మొక్కకు యాంత్రిక ఆధారాన్ని కలగజేసి ఎగపాకడానికి తోడ్పడతాయి. ఉదాహరణగా చూసుకుంటే లదీరస్, ఇది పత్ర పుచ్చాలు కాకుండా మిగిలిన పత్రం అన్నమాట. నెక్స్ట్ నాభి ఇది దాని యొక్క శాస్త్రీయ నామం. ఇది చూడండి పత్రాగ్రం అనమాట. స్మెలార్క్స్ అనేది పత్ర పుచ్చాలు. నెక్స్ట్ నెపెంతస్ అనేది పత్ర వృంతం కొన భాగం. ఇది నులితీగలు. కంటకాలు చూడండి. కొన్ని మొక్కలలో పత్రాలు రూపాంతరం చెంది వాడిగా మునిదేలిన వాటిని కంటకాలుగా ఏర్పడతాయి. ఉదాహరణకు చూసుకుంటే కిత్తినార, ఇది పత్రశీర్షము. ఈత దాంట్లోనేమో పత్రశీర్షము అన్నమాట. రేగు లోపలనేమో పత్ర పుచ్చాలుగాను. అదేవిధంగా బాలరక్కసి, ఇది పత్ర పుటంచు. నెక్స్ట్ బ్రహ్మజముడు చూసుకుంటే పత్రం పూర్తిగా కంటకం అనమాట. ఇక్కడ ఇవి శాస్త్రీయనామాలు ఉంటాయి. ఈ శాస్త్రీయనామాలు మనకి ఎస్జిటికి అడగరు కానీ ఎస్ఏకి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇది పత్ర రూపాంతరాలు ఇలా మార్పు చెందుతుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ పొలిసాకులు చూడండి. పత్ర హరిత రహిత ఆకులను, అంటే పత్రహరితం యొక్క రహిత ఆకులు అంటే లేని ఆకులను మనం ఏమని పిలుస్తారంటే పులిసాకులని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే కాజురైన అంటే సరుగుడు, ఇది ఎలా ఉంటుంది అంటే పలుచగాను ఉంటుందన్నమాట. ఉల్లి లోపల మనకి ఎలా ఉంటుందంటే మందంగాను రసభరితంగాను ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ కొమ్ము కందం లశునం, దాంట్లోమో భూగర్భ కాండాలలోపు ఉండడం జరుగుతుంటుంది. ఇది పొలిసాకుల రూపాంతరంగా మార్పు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రత్యుత్పత్తి. పత్రాలు చూడండి. కొన్ని మొక్కలలోపు పత్రాలు శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. ఉదాహరణకు చూసుకుంటే రణపాల మొక్క, దానినే మనం బ్రయోపిల్లం అని పిలుస్తుంటారు కదా. ఇది పత్ర ఉపాంతం మీద మొగ్గలు అంటే అంచుకు కుంటలుగా ఉంటాయి అన్నమాట. సెకండ్ వన్ కాచుగడ్డ, ఇది ఎలా ఉంటుందంటే పత్రాంగం నందు మొగ్గలుగా ఉంటుంది. థర్డ్ వన్ బిగ్నోనియా లోపల పత్ర గాయాల వద్ద మొగ్గలు ఉండటం జరుగుతుంది. అయితే వేర్ల ద్వారా శాఖీయోత్పత్తిని జరుపుకునే మొక్క ఏది అంటే కరివేపాకు. దీనిని శాస్త్రీయ నామము మురయ అనేది శాస్త్రీయ నామం అన్నమాట. ఇది ప్రత్యుత్పత్తి శాఖలు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే బోను పత్రాలను చూసుకున్నట్లయితే నత్రజని లోపించిన నేలలోపు పెరుగుతాయి. ఇవి నత్రజని సంబంధ పదార్థాల కోసము కీటకాల వంటి జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఫిఫ్త్ వన్ బోను పత్రాలు నత్రజని లోపించిన నేల లోపల పెరుగుతాయి. నత్రజని సంబంధ పదార్థాల కోసము కీటకాల వంటి జీవులను ఆహారంగా తీసుకుంటాయి. అందుచే వీటిని ఏమని పిలుస్తారంటే కీటకాహార మొక్కలను పిలవడం జరుగుతూ ఉంటుంది. వీటికి ఉదాహరణగా చూసుకుంటే కాజు మొక్క నెపెంతిస్, అదేవిధంగా డ్రాసీరా సండ్యూ ప్లాంట్, అదేవిధంగా యూట్రిక్లేరియా అంటే వేరు వ్యవస్థ లోపించిన మొక్క అన్నమాట. డయేనియా అంటే ఇది వీనస్ ఫ్లైటాప్స్ అన్నమాట. మనకు నోట్లో చూసుకుంటే దోమ డిండకాలను ఆహారంగా తీసుకునే మొక్క ఏది అంటే యూట్రిక్లేరియా. అదేవిధంగా చేపనేమో మన ఏది తీసుకుంటుందంటే గాంబుజియా అనేది చేపను ఆహారంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది డోన్ పత్రాల గురించి. నెక్స్ట్ సిక్స్త్ వన్ నిల్వ పత్రాలు చూసుకున్నట్లయితే రసభరితమైన ఎడారి మొక్కలలో పత్రాలు ఆహారాన్ని నీటిని నిల్వ చేయడానికి వీలుగా కండగల పత్రాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఉదాహరణకు చూసుకుంటే కలబంద, అదేవిధంగా ఉల్లి, మనకి ఇది పత్రపీటల ఆహారాన్ని నిల్వ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సెవెంత్ వన్ చూడండి శోషణ పత్రాలు. శోషణ పత్రాలు అంటే ఇవి నీరు అదేవిధంగా లవణాలను శోషణకు తోడ్పడుతూ ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే హైడ్రిల్లా యూట్రిక్లేరియా అనేటివి శోషణ పత్రాలకు ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. లాస్ట్ వన్ ఎయిత్ వన్ ప్రభాసనం. కొన్ని ఎడారి మొక్కలలో పత్ర వృంతం కానీ ద్వితీయ విన్యాసాక్షం కానీ బల్లపరుపుగా హరితవర్ణంలో పత్రదళము వల్లే రూపాంతరము చెంది కిరణజన్య సంయోక్రియను జరుపుతాయి. ఇటువంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తారు అంటే ప్రభాసనం అని పిలవడం జరుగుతుంది. వీటికి ఉదాహరణ చూసుకుంటే అకేషియా మెలనోజలైన్ అనమాట, ఇది పత్రవృంతము. అదేవిధంగా పార్కిన్సోనియా అనేది ద్వితీయ విన్యాసాక్షము.
ఇది ప్రభాస విన్యాసం. దీంతో మనకు పత్రం యొక్క రూపాంతరాలు చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ చిన్న టాపిక్ చూడండి, బాష్పోద్రేకం చూసుకుంటే పత్రాల లోపల పత్రరంధ్రాలు మరియు కాండంలోని లెంటి కణాల ద్వారా నీరు ఏమవుతుందంటే ఆవిరి రూపంలోకి బయటకు విడుదల అవ్వటాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే బాష్పోద్రేకం అని పిలవడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ నోట్ చూడండి, బాష్పోద్రేకాన్ని కనుగొనే శాస్త్రవేత్త ఎవరు అంటే స్టీవెన్ హెల్స్. ఇతనిని మనం ఏమని పిలుస్తారు అంటే వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఎవరిని? స్టీఫెన్ హెల్స్ అన్నమాట. బాష్పోద్రేకం మొక్కలకు ఆవశ్యకమైన అనర్థకంగా పేర్కొన్నది ఎవరు అంటే కార్టీస్ అనే శాస్త్రవేత్త పిలవడం జరుగుతుందన్నమాట. అంటే ఇది ఆవశ్యకమైన అనర్థం అని పిలిచింది ఎవరు అంటే కార్టీస్. బాష్పోద్రేకంను నివారించలేని అనర్థకంగా పేర్కొన్నది ఎవరు అంటే బెర్నోస్ అన్నమాట. ఇది బాష్పోద్రేకం. నెక్స్ట్ చూడండి, బాష్పోద్రేకాన్ని నిరూపించుటకు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే ఫోటోమీటర్. నెక్స్ట్ చూడండి, మొక్కల పెరుగుదలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే కెస్కోగ్రాఫ్. కనుగొన్నది ఎవరంటే జేసీ బోస్ అన్నమాట. నెక్స్ట్ బాష్పోద్రేక నిరోధక పదార్థాలు ఏవి అంటే సిలికా తైలము, అబ్సిసిక్ ఆమ్లము, అదేవిధంగా ఫినైల్ మెర్క్యూరిక్ యాసిటేటు, ప్లాస్టిక్ ఎమల్సైన్ పదార్థాలు, అదేవిధంగా ఆస్పిన్ అంటే ఎసిటైల్ సాలిసిక్ ఆమ్లం అన్నమాట. నెక్స్ట్ కాండం యొక్క రూపాంతరాలు ఉన్నాయి. ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.